అందరికీ నమస్కారం. వాతావరణ మార్పుల గురించి, భూతాపం గురించి చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అంటే గ్లోబల్ వార్మింగ్ అని, క్లైమేట్ చేంజెస్ అని గత 20 ఏళ్ల క్రితం విన్నప్పుడు మనకి పెద్దగా వాటి మీద అవగాహన లేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా వాటిని మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో సరైన పరిస్థితుల్లో సరైన టైంకి వాతావరణం అనుకూలంగా లేకపోవడం, అంటే పడాల్సిన టైంలో వర్షాలు పడక అకాల వర్షాలు, అలాగే ఎండలు విపరీతంగా మండిపోవడం, అలాగే చలి కూడా అకాలంగా ఒక్కొక్క టైంలో చలి విపరీతంగా పెరిగి చలి ఉంటున్నదనుకుంటున్న టైంలో మళ్ళా వాతావరణం వేడెక్కిపోయి ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ వాతావరణ మార్పులన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇలా వాతావరణ మార్పులకి ప్రధాన కారణం మనం చేస్తున్న కాలుష్యమే. ఇటీవల డిసెంబర్లో కాశ్మీర్ పర్యటనకు వెళ్ళాను. అక్కడ డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో మంచు కురిసే అవకాశం ఉంటుంది. అంటే బనిహాల్ అనే ఒక ప్రాంతం నుంచి శ్రీనగర్ వరకు రైలు జర్నీ చేస్తే మంచులో రైలు జర్నీ చేయడం ఒక ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి అది ప్లాన్ చేసుకుని డిసెంబర్ 15కి బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో అక్కడెక్కడ కూడా మంచు లేదు. అంటే రెగ్యులర్గా శ్రీనగర్లోనూ మంచు లేదు, బనిహాల్ నుంచి శ్రీనగర్ దాకా రైలు ప్రయాణంలోనూ మంచు లేదు. శ్రీనగర్లో చలి విపరీతంగా ఉంది కానీ మంచు లేదు. ఎందుకని వాళ్ళని అడిగితే ఏమో ఈ టైంలో పడాల్సింది పడలేదు. అయితే కొన్ని ప్రాంతాలు రెగ్యులర్గా మంచు పడే ప్రాంతాలు సోన్మర్గ్ అని, గుల్మర్గ్ అని అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో మంచు పడింది. అక్కడికి వెళ్ళాము, మంచులో చూసాం మొత్తం అంతా అక్కడ. అయితే మామూలుగా మారిపోతున్న కాలపాన పరిస్థితుల్ని, అంటే వాతావరణ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో ఈ టూర్ ఒకటి నాకు మంచి అవగాహన కల్పించింది. ఎందుకంటే మేము వెళ్ళొచ్చేసిన తర్వాత, అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మళ్ళా నెక్స్ట్ మంత్లో జనవరిలో పూర్తి స్థాయిలో మంచు పడే అవకాశం ఉంటుంది అని చెప్పిన సందర్భంలో సరే మనం రాంగ్ టైంలో వచ్చామనుకుని మేము వెళ్ళొచ్చేసిన తర్వాత మొత్తం వార్తల్ని చూడడం మొదలెట్టినప్పుడు అక్కడ మేము వెళ్ళినప్పటికీ ఉన్న మంచు కూడా లేకుండా, పూర్తిగా మంచు లేకుండా పోయింది గుల్మర్గ్లో. మళ్ళా రీసెంట్గా మొన్న ఫిబ్రవరి 1 నుంచి పూర్తి స్థాయిలో నార్త్లో మొత్తం, అంటే కులు మనాలి, జమ్మూ కాశ్మీరు, లే లడాక్ ఇలాంటి ప్రాంతాలంతా కూడా మంచుతో కప్పబడి పూర్తి మంచు పడి, సిమ్లాలో కూడా పూర్తి మంచు పడింది. ఇలాగా ఈ వాతావరణ మార్పులు అనూహ్యంగా మారిపోవడం, అంటే వాస్తవానికి కొండ ప్రాంతాల్లో, హిమాలయాలు అటువంటి కొండ ప్రాంతాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ మనకి ఇక్కడ అక్కడ కూడా సీజన్ ఒకటే ఉంటుంది. అంటే చలికాలము, ఎండాకాలము, వానాకాలము, ఇలా కాలాల సీజన్ అంతా కూడా ఒకలాగానే ఉంటుంది. ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ తప్పించి. అయినా కూడా ఈ ప్రస్తుతం ఈ కాలుష్యం వల్ల ఈ వచ్చిన వాతావరణ మార్పుల్లో భాగంగా ఈ మొత్తం జరుగుతున్నదన్న విషయం మనం గమనించాలి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నప్పుడు ఎండ విపరీతంగా కాస్తోంది, రాత్రికి చలేస్తోంది. అలాగే వర్షాలు అసలు ఊహించలేని సందర్భంలో, అంటే పూర్తిగా వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం వచ్చిన సందర్భంలో వర్షాలు పడ్డ సందర్భాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎండాకాలం మొదట్లోనే బీభత్సమైన వర్షాలు, తుఫాన్లు వచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా చిలీలో మొత్తం దావాలనం అంటుకుని చాలా మంది చనిపోయిన సందర్భం కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. అలాగే కాలిఫోర్నియాలో కూడా విపరీతమైన ప్రతికూల వాతావరణాన్ని ఫేస్ చేస్తున్న పరిస్థితులు కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నవి. ఇలా అనేక వాతావరణ మార్పుల్ని ఎప్పుడో మనం జరుగుతాయి అనుకోవడం, దానివల్ల మనకి ఇప్పుడే ఇబ్బంది లేదులే అని కూర్చోవడం కాకుండా, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్న ఈ వాతావరణ మార్పులే భవిష్యత్తులో ఇంకా విపరీతమవుతాయన్నది మనం గమనించి పర్యావరణాన్ని పరిరక్షించుకునే ప్రణాళికాబద్ధమైన జీవనాన్ని గడపడానికి అందరూ కూడా ఆలోచించాలని మరోసారి గుర్తు చేస్తూ అందరికీ నమస్కారం.